ప్రభుత్వం 17వ స్థానంలో ఉంటే మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 9వ స్థానానికి వచ్చింది. ఇవన్నీ వృద్ధి కదా, కాగ్ రిపోర్ట్లు, కేంద్రం మీద ఇచ్చిన నివేదికలు. కానీ వీళ్ళన్నీ మభ్య పెట్టి మారేడికాయ చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదు, జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేయలేదు, కానీ మాకు మాత్రం 175 నియోజకవర్గాలను అభ్యర్థి పెట్టడానికి అభ్యర్థి లేరు, అదేవిధంగా 175 పోలింగ్ ఏజెంట్ లేరు, బూత్ లెవెల్ ఏజెంట్ లేరు అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటుంటారు. మేము చెప్పడం ఏమంటే ఈరోజు సంక్షేమం చేశాము, అభివృద్ధి చేశాము కాబట్టి 175 నియోజకవర్గాలు ఒకే పార్టీ ఒకే ఫ్యాన్ గుర్తుపైన మేము అభ్యర్థులు పెడుతున్నాం. వీళ్ళే ఒప్పుకుంటున్నారు స్టేజ్లు ఎక్కి, మాకు బూత్ లెవెల్ ఏజెంట్లే లేరు, మేము ఎట్లా ఒకే పార్టీగా పోయేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదు అంటే వీళ్ళకి శక్తి సామర్థ్యాలు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఆరోపణలు, బురదజల్లే కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తుంటారు. ఆయన అవినీతి పరుడు, ఆయన అక్రమార్కుడు, ఆయన అభివృద్ధి చేయలేదు అని ఇలాంటి విమర్శలతో ఈ రోజు రాష్ట్రంలో మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారే. కానీ వీళ్ళకి బలం ఉంటే నిజంగా వీళ్ళే ఒప్పుకుంటున్నారు కదా మాకు బలం లేదని. మేము చెప్పడం కాదు, పవన్ కళ్యాణే స్వయంగా మాకు 175 నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ ఏజెంట్ లేరు, బలం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారిని చూసే భయపడి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే రోడ్లు వేసే పరిస్థితి ఉంది సార్. వీళ్ళు వాపు చూసి బలం అనుకుంటున్నాడు, కానీ పవన్ కళ్యాణే స్వయంగా చెప్తున్నాడు నేను 2 చోట్ల నిలబెడితే 2 చోట్ల గెలవలేదు, అలాంటి వ్యక్తిని నేను ఈ విధంగా ముఖ్యమంత్రి అవుతాను, 5% ఓట్లు లేవు నాకు, అదేవిధంగా 175 ఆయన స్వయంగా ఒప్పుకుంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడే ఒప్పుకుంటాడు. ఆ పార్టీ బలం ఎంత, ఆ పార్టీ బలం ఎంత అనేది. అలాంటప్పుడు వీళ్ళు టీవీలకు ముందు వచ్చి ఏదో పవన్ కళ్యాణ్ బలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరిస్తామనుకోవడం అసాధ్యం. అంటే ఈ పొత్తులతోటి వెన్ గారు, ఈ పొత్తులతోటి ఎప్పుడైతే ఈ కూటమి ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఒక భయం అనేది పట్టుకున్నది అనేది బయట వార్తలు వినిపిస్తున్నది, వాస్తవమేనా? నవీన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు భయపడితే ఒకే పార్టీ పైన ఒకే గుర్తు పైన 175 నియోజకవర్గాలకు అభ్యర్థి పెట్టగలుగుతాడా? వీళ్ళలాగా తెలుగుదేశం బీజేపీ కోసమో, జనసేన కోసమో, లేదా తెలుగుదేశం కోసమో, కాంగ్రెస్ కోసమో, కమ్యూనిస్ట్ కోసమో వేచి చూస్తారా? వీళ్ళు 10 మంది కలిసి వచ్చే వాళ్ళు వీళ్ళు భయపడుతున్నారా? సింగల్ గా వచ్చే వ్యక్తి ఆయన భయపడుతున్నాడా? వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తాం. స్వయంగా పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటున్నాడు కదండి మాకు ఏజెంట్ లేరని. మళ్ళీ బలం నుంచి వచ్చింది వాళ్ళకి? 2 చోట్ల నిలబడితే 2 చోట్ల ఓడిపోయి మళ్ళీ సిగ్గు లేకుండా మీసాలు తిప్పుతారు, తొడలు తట్టుతారు. అది ఎంతవరకు సవాలు? సరే ఓకే, అంటే మరి అంత ధైర్యం ఉండి అంత బలం గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయింది. పవన్ కళ్యాణ్ మాత్రం ఎమ్మెల్యే కాదు.